హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి మా మమ్మ అయితే ఇది ఏం ఆకు ఇది చిన్నంగా ఆకు ఫ్రెండ్స్. మా ఇంట్లోనే పెద్ద చెట్టు పెట్టింది మా అమ్మ. ఎప్పటికి పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది. నువ్వులు వేసుకొని అండ్ పలుకులు వేసుకొని ఊరుకుంటే టేస్ట్ బాగుంటుంది. నైట్ 9 అవుతుంది. మా కోసం మా మమ్మీ తెంపుతుంది. నేనైతే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, మా ఇంటికి అయితే వెళ్ళిపోతా. చిన్నంగా ఆకు ఎట్లా ఉంటారే అమ్మ? చెప్పే నాకు తెలుసు. గోలియాలి చిన్నగా గోలిచ్చి జీలకర్ర ఎల్లిగడ్డ అన్నీ వేయాలి. అది ఎండిన కాయలు వేయించాలి. దాన్ని గోలియాలి, దాన్ని దంచాలి, అది మిక్సీ చేయాలి. అంతేనా? ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఎల్లిపాయలు వేయాలా? చాలానే, ఇంకొంచెం చాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు బ్లాగ్ వచ్చేసి చింత చిగురు. ఈ ఆకు అయితే బాగుంటుందండి. ఆకు టేస్ట్ వేడివేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుంది. మా మమ్మీ అయితే మస్తు నూరుతుంది. రోట్లో నూరితే బాగుంటుంది. నేనైతే అంత ఒక్కలేదు కదా, మిక్సీలో అయితే కొట్టేస్తాను నేను. సరేనా? ఓకే, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఈరోజు వచ్చేసి మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే చిన్నంగా ఆకండి. ఇదైతే పత్తంలో వాడతారు కదా, పాలింతలకైతే పాలు పడితే చిన్నంగా ఆకు తినడం వల్ల మనకు జీర్ణశక్తి అనేది పెరుగుతుందండి. దబ్బున కూడా జీర్ణశక్తి అవుతుంది, మంచిగా బలం అంట. మా ఇంట్లో ఒక 2 చెట్లు పెట్టేసినాం, అది దానికి కాసింది. మా అమ్మ అయితే తెంపి పెట్టిందండి. ఈరోజు వచ్చేసి నేను పచ్చడి నూరుతున్నా. చిన్నంగాకు పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చిన్నంగాకు, ఒక ఉల్లిగడ్డ, కరేపాకు అండ్ కొంచెం చింతపండు, 2 రెమ్మలు అందులో వేసుకోవడానికి. ఎండుమిరపకాయలతో వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్ అయితే. ఎండుమిరపకాయలు మంచిగా చిన్నగా దించేసినాను. దాంట్లో లోపల గింజలు కూడా సపరేట్ తీసిన, ఇలా పోసిన ముక్కుట్లా. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మేది వీటిని ఏమంటారు ఫ్రెండ్స్, నువ్వులు. ఓకేనా, నాకైతే అనొస్తలేదు. నువ్వులు కొన్నా ఫ్రెండ్స్, లేవు ఇంట్లో, తీసుకొచ్చేసినాను. 10 రూపీస్ తీసుకొచ్చినాను, ప్రస్తుతానికి సరిపోతాయి. ఎల్లిగడ్డ ఇగో మంచిగా గర్భాలు తీసి పెట్టేసినాను, గుప్పెడు. ఓకేనా, ఎండుమిరపకాయలు పోపుకి కావాల్సినవి. ఓకేనా, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. నేనైతే మంచిగా చేస్తా పచ్చడి. మమ్మీని అయితే అడిగిన ఫ్రెండ్స్, నాకు అదిలో తెలియాలని మమ్మీ చెప్పింది. నేను ఆ వీడియో కూడా ముందు పెడతా, చూడండి. ఓకేనా, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ మిరపకాయలు అయితే దూరగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం. తర్వాత ఈ ఎండుమిరపకాయలు కొంచెం నూనె పోసి జీలకర్ర వేయాలి ఫ్రెండ్స్. జీలకర్ర ఇప్పుడు మనం అదే ఒలిచి పెట్టుకున్న గర్భాయలు తీసి అందులో వేసుకోవాలి. ఓకేనా, నేనైతే గ్యాస్ అయితే అంటు పెట్టేస్తున్నా, ముక్కుడైతే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ మిరపకాయలు అయితే బాగా గోలాలి. ఇవి ఎందుకంటే మళ్ళీ మిక్సీలో దంగవు కదా ఫ్రెండ్స్, అందుకే నేనైతే మంచిగా వేపుకుంటున్నా. ఇందులోనే కొంచెం నువ్వులు అయితే పోయాలి. నువ్వులు పోసి మంచిగా దూరంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇగో నేనైతే గుప్పెడు పోసేసినాను. అంటే మన ఆకు సరిపడా పోసుకోండి. నేనైతే ఆకు కొంచెమే తీసుకున్నాను ఫ్రెండ్స్ క్వాంటిటీ. మా అమ్మల ఇంటికాడ 2 చెట్లు అయితే పెట్టిరు. అయితే మంచిగా అవి పెరుగుతా అంటే ముదిరి అయితే మంచిగా మా అమ్మ అయితే కోసలు ఇరిచేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ అవి ఎగురెక్కుతాయి. ఇప్పుడైతే నాకైతే కనిపించినవి తెచ్చుకున్నాను. నేనైతే ఈరోజు పచ్చడి అయితే చేస్తున్నా, మీకు కూడా రెమెడీ చూపిద్దామని వీడియో అయితే పెడుతున్నా, చూడండి. ఇంకో మన నువ్వులు అయితే చిటపటలాడుతున్నాయి. మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే వాయిస్ వరసలేను, డైరెక్ట్గా చెప్తున్నా, చూడండి. ఇంకో ఇందులోకి అయితే పోస్తున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు వేపుకోవాలా. కొంచెం నూనె పోసి కొంచెం జీలకర్ర వేసి వేపుకోవాలి ఫ్రెండ్స్. కడాయి అయితే పెట్టుకున్నాను. ఇగో మిరపకాయలు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి చించుకోవాలి, చిన్నగా ముక్కలుగా చించుకోవాలి. నాకైతే పచ్చడికి కావాల్సింది అయితే ఒక గుప్పెడే తీసుకున్నాను. ఎక్కువ కారం బాగానే ఉంటుందండి. అవి బాగా దగ్గు వస్తుంది ఫ్రెండ్స్, కొంచెం మంట తక్కువ వేసుకోవాలా. ఇగో బాగా వేపుకోవాలా. ఫస్ట్ నూనె పోసినాం అనుకో, చిల్లంకల్లా అయితే కొంచెం వేగినాక లైట్గా పైన నూనె పోసి కొంచెం జీలకర్ర వేసుకోండి. అబ్బో దగ్గు బాగా వస్తుంది. మంచిగా ఎర్ర గోలాలి ఫ్రెండ్స్. కొంచెం అయితే నూనె అయితే ఇలా పోస్తున్నా. ఫస్ట్ టైం నూనె పోసినాం అనుకో మాడిపోతాయండి, బాగా లోపలైతే ఉడకవు. కొంచెం వేపుకున్నాక కొంచెం నూనె పోయాలా. ఇందులో కొంచెం జీలకర్ర వేసి మనం గర్భాలు తీసినాం కదా ఫ్రెండ్స్, అవి కూడా ఇంట్లోనే వేసుకోవాలి. కొన్ని మళ్ళీ పోపు కొంచుకోవాలి. నేనైతే ఇక ఎర్రగా వేపుకుంటున్నా.
ఎర్రగా అయితే అవుతున్నాయి, బాగా ఘాట్ అయితే వస్తుంది బాగా. ఇంకో వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేస్తున్నా, ఇవి కూడా కొంచెం వేగాల. ఇంకో చిన్న సైజు ఉల్లిగడ్డ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకో కరివేపాకు గుప్పాడు ఇందులోనే వేస్తున్నా, అది కూడా నూనె కొంచెం ఊరాల. ఇంకో చిట్టపట్లు ఆడుతుంది చూడండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. తెలుసు కదా ఫ్రెండ్స్, నేనైతే కరివేపాకు అయితే రుచిలో రెడీ చేసేస్తా. మన చెట్టు కాసింది కదా, ఒకసారి చెట్టు కూడా చూపిస్తాను మీకు. ఇది బురుగు ఉన్నది మంచిగా ఫ్రెష్గా, ఇప్పుడైతే వానలకు మంచిగా ఫ్రెష్గా అయితే వచ్చింది పచ్చగా. మీకు కూడా ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే కొనుక్కొచ్చుకొని వేసుకోండి, ఓకేనా. ఘాటు బాగా వస్తుందని, ఎరుపుకాయలు బాగా ఘాటు ఉన్నట్టున్నాయి. కొంచెం అయితే జీలకర్ర వేయాలా. ఇలా జీలకర్ర ఉంది ఫ్రెండ్స్, ఇగో జీలకర్ర అయితే వేస్తున్నాను నేను. ఉద్దిపప్పు జీలకర్ర నేనే వేసుకోవాలి, వేపుకుంటే బాగుంటుంది. అయితే గోలాలి బాగా, కరకర అనేటట్టు అయితే గోలాలండి. మెత్తగా అనుకో మంచిగా మెదగదండి, మిక్సీలో కూడా మంచిగా వేసుకోవాలి, ఓకేనా. మనకైతే 2 నిమిషాలు ఇలా కావాలా వేపుకుని అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్ అయితే రావాలా. మళ్ళీ మాడిపోయడం అనుకో షేడ్ వస్తుంది, పచ్చడి టేస్ట్ పాడైపోద్దండి. నేనైతే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఇక మన మిరపకాయలు అయితే ఇందులో పోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక గిన్నె తెచ్చుకొని గిన్నెలోకి వేసుకోవాలి. అవి మిరపకాయలు గింజలు అండ్ నువ్వులు ఉన్నాయి కదా, ఫస్ట్ అవి పట్టినాక ఇవైతే పట్టాలి, ఓకేనా. బాగా ఘాటు ఉన్నాయండి మిరపకాయలు, కానీ ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎండుమిరపకాయలతో ట్రై అండి, పచ్చిమిరపకాయల టేస్ట్ బాగుండదు. 3-4 రోజులైనా ఉంటుంది పచ్చడి, పాడవదు, సూపర్గా ఉంటుంది. ఇక మళ్ళీ ఒక సుక్క నూనె పోసాను, నూనె అయితే పోసినాను. గ్యాస్ అయితే పోయింది, మళ్ళీ ఒకసారి అంటు పెడతాం ఫ్రెండ్స్. ఇంకా ఆకేద్దాం, సరేనా. ఇక ఇలా కొంచెం జీలకర్ర వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక ఆకైతే మనమైతే ఫ్రెష్గా వేసినాను. చిన్నది ఆకు తెలుసా ఫ్రెండ్స్, ఎక్కడ దొరకండి. ఇదైతే పచ్చడి వస్తుంది, బాగుంటుంది టేస్ట్ అయితే, అద్భుతంగా ఉంటుంది. బాగా ఇవి గోలాలండి, కలబెట్టుకుంటుంది. నూనె పోసుకొని వేసుకోవాలి. ఈ ఆకు మంచిగా గోలుకోవాలి, బాగా నూనె పచ్చడి అంతా పోయేదాకా గోలాలి. చూడండి ఫ్రెండ్స్, మనదైతే ఆకైతే మంచిగా గోలుతుంది కదా, ఓకేనా. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నగా ఒక పచ్చడి ట్రై చేయండి, ఆకలి ఉడుతుంది. ఆకలి తినడానికి ఆకలి ఉడుతుంది, బాలింతలకు పాలు పడుతుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఆరోగ్యానికి మంచిదండి ఇది. ఆకు మన పేరట్లో మన ఇంటి ముందట మొలుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది తరచుగా మొలుస్తుంటుంది. అమ్మలు ఇటుకలు అయితే 2 చెట్లు ఉన్నాయి, 2 చెట్లకైతే తెంపుకొని వచ్చినాయి. అయితే వాళ్ళు కొంచెం తెంపుకోవాలా, గొంతంగా చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్ ఎంత రెడ్డిష్గా ఉన్నదో. ఉప్పు వేసుకోవాలండి, ఉప్పు వేసుకొని ఇది మిక్సీ పట్టాలా, ఇది మిక్సీ పట్టాలా, ఇది మిక్సీ పట్టాలా, అన్ని మిక్సీ పట్టి అయితే మీకు చూపిస్తా, సరేనా. ఇంకో సరిపోనైతే మనం రవ్వంత చింతపండు అయితే నానబెట్టుకున్నాం, ఇంకనైతే వేసుకున్నాం ఫ్రెండ్స్. పులుపు బాగుంటుంది. నేను మన పచ్చడికి అయితే 2 పావుల నూనె అయితే పడుతుంది, అందులో కూడా పోసినా కదా, ఆకులో పోసిన అండ్ మన ఎండుమిరపకాయలలో కూడా ఓలిచ్చి పోసినా కదా, నూనె అయితే ఎక్కువనే అవుతుంది ఫ్రెండ్స్. నూనె ఎక్కువ పడుతుంది దీంట్లో. చూడండి నూనె బాగా గాలినాక పోపు దినుసులు అయితే వేసినాం, అన్ని రకాలు 3 రకాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, మినప్పప్పు అండ్ ఇంకేముంటుంది అందులో శనగపప్పు కూడా ఉంటుంది. అది బాగా గోలినాక మిరపకాయలు అయితే వేయాలి. మిరపకాయలు మంచిగా 3 అయితే మంచిగా మధ్యలో చిలుకలు చేసినాం ఫ్రెండ్స్. చిలుకలు వేస్తే అంత టేస్ట్ ఉండవు. ఎల్లిపాయలు వేయాలి, ఎల్లిపాయలు బాగా గోలాలా, ఎర్రగా గోలితే టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయలు అయితే బాగా గోలినాయి, మిరపకాయలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్, మిరపకాయలు. తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెష్, ఇది మా చెట్టుకైతే పెద్ద గుబురు బాగా వచ్చింది ఫ్రెండ్స్ వానకు. అదైతే వేస్తున్నాం, చిన్నపడి లాడుతుంది. బాగా గోలినాక కొంచెం పసుపు వేసి మనం మిక్సీ పట్టిన పచ్చడి మాత్రం అందులో వేస్తే కథ చిన్న పచ్చడి రెడీ అవుతుంది.
మన పోపు అయితే బాగా గోలింది ఫ్రెండ్స్. పసుపు అయితే వేస్తున్నా. లాస్ట్ ఇంగ్రీడియంట్ పసుపు వేయాలి. మంట అయితే మీడియం పెట్టేసిన. మన పోపు అయితే బాగా అయితే వేగింది చూడండి. మన పచ్చడి తయారు చేసుకున్నారు. ఇది మన మిక్సీలో రుబ్బి పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఇంట్లోకి. చిన్నంగి పచ్చడి ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. 3 days దాకా కూడా మస్తు ఉంటుంది పచ్చడి. చిన్నంగి పచ్చడి రెడీ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఒకటి.